హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఆరోగ్యం గురించేనండి. మనం ఎలా ఉంటే బాగుంటామనే దాని గురించి మాట్లాడదామండి. ఆరోగ్యం అనేది ఏదో మంచి ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటామనేది అది కామన్ అండి. కానీ దాంతో పాటు ఒళ్ళు అలిసే వరకు పని చేయాలి. చెమట పట్టే వరకు నడవాలి. మినిమం 5 లీటర్ల నీళ్ళు తాగితే 1 లీటర్ అయినా చెమట ద్వారా అయినా బయటికి పోయేలా చూసుకోవాలి. దాన్ని దాని ద్వారా అయితే ఆరోగ్యం అయితే కన్ఫామ్‌గా వస్తదండి. ఎవరైనా మాకు షుగర్ ఉంది, బీపీ ఉందని ముందుగాల మీరు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నేను మొన్న ఒక ఆమెను చూశాను. తనకి సడన్‌గా బీపీ అనేది పడిపోయింది, షుగర్ అనేది పడిపోయింది. తను వెంటనే టెన్షన్ పడుతుంది. మనం చేసే మిస్టేక్ అదే. ముందు టెన్షన్ ఆపేయండి. ఏదైనా డైట్ తీసుకోండి. ఆ డైట్ తీసుకోవడం ద్వారా కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు అయిద్ది. అంతేగాని టెన్షన్ వల్ల మనకి హెల్త్ అనేది చాలా ఇష్యూ అయితే అవుతుందండి. ఉరుకు పరుగుల లైఫ్‌లండి. ఎన్ ఏ ఊరు ఏ పనైనా ఉరకాల్సిందే. ఏ చిన్న జాబ్ అయినా, పనికైనా అన్నిటికీ హడావుడి అండి. నేనైతే చిన్నప్పుడు మా విలేజ్‌లో మా అమ్మోళ్ళు, మా అవ్వోళ్ళు అందరూ ఇంటికాడే ఉండేవాళ్ళండి. మా తాతగారు ఏదో అడవికెళ్ళి ఏదో ఒకటి తెచ్చేవాడు, తినేవాళ్ళం. అందరూ ఇంటికాడే ఉండి తెచ్చింది కొంచెమే అందరూ హ్యాపీగా తినేసి, హ్యాపీగా పండుకునేవాళ్ళం. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నామండి. కానీ ఈరోజైతే అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి. కానీ నో హ్యాపీ అండి. హ్యాపీ అనేది అసలు అందుకోవట్లేదు, రావట్లేదు కూడా. ఎందుకంటే ఆశ అనేది పెరిగింది. ఆశ అనేది పెరిగితే పని మీద ఒత్తిడి అనేది వస్తుంది మనకి. పని పెరిగిద్ది. ఆశ ఉంది కాబట్టి ఆశ ఉంటే ఖచ్చితంగా అదే ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. డబ్బు ఆశ అనుకోవచ్చు, ఫ్యామిలీ పైకి రావాలని ఆశ ఉండొచ్చు. ఏదో ఒకటి ఆశ అయితే ఎక్కువేనండి. కష్టపడాలి కష్టపడాలి అని. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఉదయం పూట ఏదో ఒకటి పనికి వెళ్ళేవాళ్ళం, కొంచెం తినేవాళ్ళం గంజి నీళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాళ్ళము, ఏదో కొంచెం పచ్చడి వేసుకొని తినేవాళ్ళం. సాయంత్రము ఏదో ఒక రొట్టె, జొన్న రొట్టె, సొద్ద రొట్టె తినేసి హ్యాపీగా ఒక కూరతో తినేవాళ్ళం. యాక్చువల్గా హెల్తీగా ఉండాలంటే నేను చెప్పే టిప్ ఏంటంటే పచ్చడి అనేది ఖచ్చితంగా తగలాలి. మీరు చట్నీ అంటారు కదా, అదే పచ్చడి. ఆ పచ్చడి అనేది ఖచ్చితంగా తగలాలి. చట్నీ తగలడం వల్ల ఆటోమేటిక్గా మనం చురుకుగా పనిచేస్తామండి. మీరు గమనించారో లేదో, రైతు పొలంలో పనిచేసే రైతు ఎర్రటి కారంతో తింటాడు. ఆ మంటకి ఆల్మోస్ట్ అన్ని నరాల్లో ఉన్న అన్ని బ్లాక్లన్నీ ఓపెన్ అవుతాయి అనుకుంటాను. చక్కగా పనిచేస్తాడు. ఒక పచ్చడి, మజ్జిగ, ఇంకా దానికంటే ఏ కర్రీ చేసుకొని తినరండి. ఏదైనా చేసుకొని తినాలంటే సాయంత్రం మంచి కూర, రొట్టెలు తింటారండి బరువుగా. మేము కూడా అంతేనండి. నేను డైలీ చట్నీ చేస్తాను. ఖచ్చితంగా నాకు చట్నీ లేకపోతే ముద్ద దిగదు. కాబట్టి నేను చాలామంది అంటారు, మీరు ఇంత షార్ప్గా ఉంటారు, ఏం చేస్తారు, ఏం తింటారు, బలమైన తిండి ఏం తింటారంటే చింతొక్కు పచ్చడి అంటాను. నిజమేనండి. చింతొక్కు పచ్చడి మీరు పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి, ఎర్రటి కారం పెట్టండి. మీకు అది ఏం నచ్చకపోతే కొంచెం అదే కూర కారం అంటారు కదా, గొడ్డు కారం, దాంట్లో చిటికెడు ఆయిలు, ఉప్పు వేసి బాగా కలిపి ఏడి ఏడి అన్నంలో తినండి. ఆ టేస్ట్ నేను చెప్పలేనండి. ఎందుకంటే మనం షార్ప్గా, హెల్దీగా అన్ని విధాలుగా ఉండాలంటే ఆ మంట అనేది తగలాలి. చప్పడి కూరలు తిని ఏపుళ్ళు కూరలు తినడం వల్ల చప్పగా తయారవుతాం. ఇంత మంటను కూడా సహించలేము. అది మీది గమనించట్లేదు. మేమైతే ఆల్మోస్ట్ పచ్చడేనండి. నాకు చట్నీ లేకపోతే ముద్ద దిగదు. డైలీ చేసుకోండి, 2 డేస్కి ఒకసారి చేసుకోండి.
రోటి పచ్చడి అనేది చాలా మంచి ఆరోగ్యం అండి. 4 ఎండుమిరపకాయలు తీసుకోండి, ఒక ఉల్లిగడ్డ వేసుకోండి. ఎండుమిరపకాయలు వేయించకుండా కచ్చా పచ్చ దంచేసి ఉప్పేసి ఉల్లిగడ్డ 2, 3 వేసి ఉల్లిగడ్డ అంటే ఎర్రగడ్డ అండి వేసి బాగా కచ్చా పచ్చ దంచేసి తిరగమాత వేసి ఏడి ఏడి అన్నంలో తినండి. మీకు ఎలాంటి జలుబైనా ఖచ్చితంగా పోయిద్దండి. గొంతులో నసున్నా ఖచ్చితంగా పోయిద్దండి. ఇది నిజం. మేమైతే అదే చేస్తాం. ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, జలుబైనప్పుడు రొట్టె మీద ఈ ఉల్లిగడ్డల కారం తిరగమాత వేయకుండా తినడం ద్వారా వెంటనైతే రిలీఫ్ వస్తుందండి. ఇది న్యాచురల్. ఏం మేడం జ్వరం వస్తే కారం తినమంటున్నారా అంటే లేదండి, తినొచ్చు. దానివల్ల మన నోస్ కాడ ఇక్కడ బ్లాక్ అయినవి అన్నీ ఓపెన్ అవుతాయండి. అటు మీరు రాస్తారే జెండు బామ్, అది జెండు బామ్ దేంతో తయారు చేస్తారో మనకు తెలియదు. కానీ నువ్వు తినే ఈ ఉల్లిగడ్డ కారం 5 నిమిషాల్లో నేను చెప్తున్నానండి, చిటికేసి మరి చెప్పగలను నేను దేరుగా. అంత నార్మల్గా వెంటనే రిలీఫ్ ఇస్తుందండి. నోరు దగ్గర నుండి నోస్ దగ్గర ఫీవర్ కూడా ఆటోమేటిక్గా తగ్గిన ఫీలింగ్ వస్తుందండి. మేమైతే పాటించే చిట్కా అదేనండి. మీరు కూడా దీన్ని పాటించాలని చిన్న విన్నపం. మా అమ్మమ్మ గారు అయితే ఇయే చేసి పెట్టేవాళ్ళండి. సేమ్ ఇప్పుడు మా అమ్మ కూడా అదే చేసి పెట్టిద్ది. నేను కూడా నా పిల్లలకి అదే చేసి పెడుతున్నాను. చిన్నపిల్లలైనా పర్వాలేదండి, నేను డైలీ కారం వేసే పంపిస్తాను క్యారీ. కొంచెమే కూర వేస్తాను. కూర వండడానికి కూడా చాలా మోస్ట్ వెనకాడతాను. రోజు ఉదయానికైతే ఎల్లిపాయల కారము, చున్నిండ్ల గడ్డ కారం అంటారు కదా, అదైతే ఖచ్చితంగా నేను స్నాక్స్ ద్వారా పంపిస్తానండి వాళ్ళకి. ఏదైనా డైలీ వాళ్ళకి కారం అనేది తగలాలి. మనకి ఫ్రీ మోషన్స్ అవ్వాలన్నా ఖచ్చితంగా చట్నీ అనేది తగలాలండి. చట్నీ అంటే పల్లీల చట్నీ కాదు, కారం అంటే దంచుడు కారం. అలాంటివి తింటే చాలా హెల్తీగా ఉంటారు, షార్ప్గా ఉంటారు, మంచి హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ అండి. వాచ్ ఫర్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. లైక్ చేయండి, ఫాలో అవ్వండి ప్లీజ్. అవుతారు కదా.